అంటే ఏంటంటే మీ ఊర్లో సమస్యలు ఏంటి? అసలుకి ఎందుకు ఖాళీ చేయమనుకుంటున్నారు? మీరేం చేద్దాం అనుకుంటున్నారు? మా ఊర్లోని మాకు భూములు పోయి 19 సంవత్సరాలు అవుతున్నాయండి. ఆ! 19 సంవత్సరాలు బట్టి మాకేం చెప్పట్లేదు. అధికారులు అయితే మాకు పంచదారులనే చెప్పారు. ఆ! ఇప్పుడు అక్కడ ఇక్కడ ఎస్జెడ్ కోన్లు ఇచ్చేసి తల్లులకి పిల్లలకి కానుకుంటా ఇచ్చారు. అక్కడ ఇక్కడ తండ్రికి ఓ దగ్గర కొడుకు ఓ దగ్గర. ఆ! మరి ఓ కాలం నీరసం వచ్చినాయి చేసినాయి, తండ్రిని కొడుకు చూడాలి, కొడుకుని తండ్రి చూడాలి, ఎలాగండి ఇలా అయితే అవునుగా. మరి మంచి జరగలేదు మాకు. మరేంటి ఉన్నతాధికారులు గాని, ఇప్పుడు ఉన్నటువంటి ఈళ్ళేమంటున్నారు? మీరు చూసారుగా. ఏంటండి ఉన్నతాధికారులు ఇప్పుడు మీరున్నారు కదా! వీఆర్ఓ గారు ఆ, గాని, ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో పై అధికారులు ఏమంటున్నారు వాళ్ళు? చెప్తా ఉండండి. ఆ! ఇప్పుడేమో ఎస్జెడ్ కాలనీలోను నాడల ప్రకారంగా ఇచ్చారు. ఆ! ఒక నాడలని చెప్పలేదు, వెళ్ళాక నాడలని చెప్పారు. చెప్తే తండ్రికి ఓ దగ్గర పిల్లలకి ఓ దగ్గర వచ్చాయి. అలా అయితే అవదని మేము ఒప్పుకోలేదు. కానీ ఒకటి మాకు పంచదారలో మాకు అప్పుడు తెగడిచ్చింది, మాకు పంచదారలు కావాలి, పంచదారలు ఇవ్వమని అన్నాం. ఫస్ట్ని కూడా ఇప్పుడు పంచదారలు 0 అయ్యింది, మాకు ఇవ్వడం లేదు. మాకు పంచదార మీకు పంచదారలు ఇవ్వం ఎస్జెడ్ కాలనీ అని చెప్తున్నారు. ఆ! మమ్మల్ని భయపెడుతుండ్రు. ఆ! అధికారులు కూడా మీరు ఎందుకు వెళ్ళరు ఏంటి, ఈ 18,98,000 వేశారు. 8 లక్షలు. అది కట్ చేసేయండి. 8,98,000 వేశారు. అవి వేస్తే మట్టుకి అవి ఇల్లుకి ఏమొస్తాయండి? అవును. పునాదికి రాదు. అవును. మరి ఇప్పుడు అప్పుడేమోని పక్కనే ప్లేసులు ఎకరం 23 లక్షలు 24 లక్షలు అయింది ఇప్పుడు. అవును. అదే ప్యాకేజ్ ఇస్తాం అప్పుడు అని చెప్పారు. ఆ! మాకేమో 5,50,000 ఇచ్చారు. 5,50,000 అప్పుడే అయిపోయినాయి. ఆ! ఇప్పుడు మేము బతకడం ఎలాగా, అంతేగా. ఇల్లులు కట్టుకోవడం ఎలాగా? ఆ! 2 లక్షలు 2,000 తక్కువ 9,000 లక్షలు వేసి ఇస్తే మాకు అయిపోద్ది. ఇప్పుడు అక్కడ ఇల్లు కట్టుకోకుండానే ఇక్కడ ఖాళీ చేసామంటారా? ఆగించండి, మాకు సైట్లు చూపెట్టలేదు. ఆ! ఏమి చూపెట్టుకుంటా మీరు వెళ్ళిపోండి అలాగని ప్యాకేజ్ వేసేసారు. మా అకౌంట్లు ఇవ్వకుండా వేసేయనరు, మమ్మల్ని అడగకుండా వేసేయనరు. ఇప్పుడు ఇల్లులు ఏమని తీసేయండి. ఆ! ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? అసలు ఏం చేద్దాం చెప్పండి. అనుకుంటున్నారు? ఇల్లు ఏమో తీసేస్తామని కుక్కలేని తీసుకొచ్చారు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఒక సైట్లు లేవు, ఇల్లు లేదు, ఏమీ లేదు. పిల్లలు తల్లుడు ఎక్కడ పడాలా, ఎక్కడ ఏడాలా, ఏడుచుకుంటూ ఉంటున్నాం. అధికారులు భయంపిస్తుండ్రు. ఇలా జరుగుతుంది మాకు. ఇజారావు భయంపిస్తుండ్రు, ఎంఆర్ఆవు భయంపిస్తుండ్రు, అధికారులు వచ్చి అధికారులు భయంపిస్తుండ్రు. నెగుతుండ్రా లేదని అడుగుతుండ్రు. మాకు మంచి లేదు, ఏం చెప్పాలి? మమ్మల్ని గొయ్యి తీసి కప్పెడేసి వెళ్ళిపోండి అని చెప్పాం మేము. అవి తప్పు అంటున్నారు. అది చేసిన తప్పులు కాదంట, మేమన్నీ తప్పులంట. అదేదో మేము ఇజారావు ఎంఆర్ఆవు భయంపిస్తున్నారన్నమాట. ఇలా జరిగింది. మా ఇల్లు ఈ కొంపలో ఎన్నాళ్ళు ఉండాలి? కమ్మల కొంప గోడ పడిపోతుంది, ఇల్లు పడిపోతుంది, ఇలా ఎన్నాల మిద్దులు పడిపోనాయి. ఇప్పుడు 19 సంవత్సరాలు బట్టి వర్షం వస్తే వచ్చేస్తుంది. పరిస్థితి ఏంటి? ఎన్నాళ్ళలా ఏడాల ఏడిపిస్తున్నారు కానీ మాకు మంచి జరపలేదు. ఇప్పుడు అప్పటి నుంచి ఎలాంటి ఇంట్లోనే ఉంటున్నారా? అప్పుడు నుండి ఇదే ఇంట్లోని. కానీ మంచి జరగకుండా ఎన్నాలండి ఇలాగా? మంచి చేయాలి కదా. అప్పుడు మాకు ఇస్తామని ఇచ్చేవచ్చి మమ్మల్ని పంపేవచ్చు కదా. ఇప్పుడే వెళ్ళిపోండి అంతే. ప్యాకేజ్ చేసిన వెంటనే ఎక్కడ వెళ్ళిపోతాం? 2,000 తక్కువ 9 లక్షలు వేసేది తేటి వస్తుంది, పునాది కూడా రాదు. పక్క ల్యాండ్ ఎకరం 23 లక్షలు 24 లక్షలు. అదే డబ్బులు ఇచ్చి పంపుతాం మిమ్మల్ని అని ఆ రోజు చెప్పారు. ఇప్పుడు మమ్మల్ని భయంపిస్తుండ్రు. భయంపించి అధికారులు భయంపిస్తే మేము ఏం చేయాలండి?